Andhra Pradesh former deputy speaker Kutuhalamma passed away. So even a deputy speaker of Andhra Pradesh chesaru ivida Kutuhalamma, deputy speaker of former deputy speaker Andhra Pradesh, she passed away anamata. Ivida Ministry of Health and Ministry of Health and Child Welfare lo kuda work chesaru. Child Welfare Minister ga kuda chesaru anamata, state AP state ki at the time of Nedurmalli Janardhan Reddy. Idan chief minister ga Nedurmalli Janardhan Reddy chief minister ga unnappudu ivida Ministry of Health and Child Welfare minister ga kuda work chesaru during 2007-9 anamata, 2007-9 మధ్య కాలంలో. జనరల్ గా వీటిని మనం ఆబిచరీస్ కింద ట్రీట్ చేస్తూ ఉంటాం. ఆబిచరీస్ అని అంటే ఇవి జనరల్ గా ఆబిచరీస్ అనేది మనకి జనరల్ కరెంట్ అఫైర్స్ లో అడుగుతూ ఉంటాడు. సో ఇక్కడ కూడా రీజనల్ పార్ట్ లో కూడా మనకి అంటే ఇలాంటివి ఏమన్నా అంశాలు వచ్చినప్పుడు వాటిని నేను డిస్కస్ చేస్తూ వస్తున్నాను. జాన్ లో కూడా డిస్కస్ చేశాను. సో డౌన్ ద లైన్ ఇక్కడ కూడా ఏమన్నా వచ్చినవి ఉంటే మనం డిస్కస్ చేద్దాం అనమాట. Kutuhalamma, deputy speaker, former deputy speaker of Andhra Pradesh, she passed away anamata. Next one ki veldam. Andhra Pradesh earthquake strikes Nandigama in NTR district. So manaki general ga earthquake effect చూసాము. ఎక్కడ అంటే రీసెంట్ గా నందిగామ ఆఫ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అనమాట. ఇక్కడ మనం కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే అంటే యాజ్ అ హోల్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇది మనకి ఇండియా మ్యాప్ సెస్మిక్ జోన్స్ అనమాట. ఇది మనకి ప్యూర్ జాగ్రఫీ కిందకు వస్తుంది. జాగ్రఫీ అనండి లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనండి, ఆ రెండు సందర్భాల్లో అదే జాగ్రఫీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద చూసే అంశాల్లో సంబంధించింది అనమాట. ఆల్రెడీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి రిలేటెడ్ కాన్సెప్ట్స్ వినేసి ఉంటారు మీరు. ఇక్కడ ఈ మ్యాప్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జోన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ 4 జోన్స్ ఉన్నాయి. జోన్ 2 నుంచి ఉంటాయి చూడండి. సెస్మిక్ జోన్ 2 నుంచి కనిపిస్తున్నాయి చూడండి. సెస్మిక్ జోన్ 2 అంటే ఏంటి అంటే ఇట్స్ అ లీస్ట్ యాక్టివ్ అంటాం. అదే సెస్మిక్ 1 అన్నారు కూడా అసలు నాట్ అట్ ఆల్ యాక్టివ్, కాబట్టి దాన్ని మనం డిస్కస్ చేయం జనరల్ గా. ఇక్కడ మనం కనుక మన మ్యాప్ లో కనుక ఇండియా మ్యాప్ లో కనుక మనం ఒకసారి చూస్తే ఈ లైట్ కలర్ ఉంది చూడండి. లైట్ కలర్ లో ఉంది అంటే వెరీ లైట్. అంటే ఇక్కడ వేరియేషన్ చూస్తే మనకి లైట్ కొంచెం ఇది తర్వాత ఇంకొంచెం తర్వాత డార్క్ మెరూన్ కలర్ కి వచ్చేసేసింది లాస్ట్ వన్. ఈ గ్యాప్ లో కనుక ఇప్పుడు మనం చూడండి ఇది మనకి సెస్మిక్ 2 స్టేజ్ అనమాట. 2 అనమాట సెస్మిక్ 2. ఈ పార్ట్ ఇలాంటి టైప్ వచ్చినప్పటికీ సెస్మిక్ 3, ఇది ఇలాంటి పార్ట్ వచ్చినప్పటికీ సెస్మిక్ 4, ఇది వచ్చినప్పటికీ సెస్మిక్ 5, సెస్మిక్ జోన్ 5 అనమాట. అంటే ఏంటి అంటే సెస్మిక్ 1 నుంచి సెస్మిక్ 5 కి వెళ్లే కొద్దీ ఆ సెస్మిక్ ఎర్త్క్వేక్ యొక్క యాక్టివ్నెస్ గురించి డిస్కస్ చేసే అంశం అనమాట. మనం ఇక్కడ సెస్మిక్ జోన్ 2 కనుక అబ్జర్వ్ చేస్తే ఇండియాలో ఓవరాల్ గా అంటే ఏపీ కూడా మనం డిస్కస్ చేస్తూ వస్తాం. ఏపీకి రిలేటెడ్ గా మనం దీన్ని కోరిలేట్ చేసుకోవాలి కాబట్టి సెస్మిక్ జోన్ 2 కనుక చూస్తే మనకి ఎర్త్క్వేక్ జోన్స్ లో దీన్ని లీస్ట్ రిస్క్ జోన్ అని కూడా అంటారు. లీస్ట్ యాక్టివ్ జోన్ అనొచ్చు లేదా లీస్ట్ రిస్క్ జోన్ అనండి. బోత్ ఆర్ సేమ్. ఇక్కడ లీస్ట్ రిస్క్ జోన్ చాలా తక్కువ శాతం రిస్క్ ఉండే పార్ట్. ఇది కనుక కన్సిడర్ చేస్తే ఇండియాలో అంటే ఈ టైప్ ఆఫ్ సెస్మిక్ జోన్స్ అంటే ఎర్త్క్వేక్ ఎఫెక్ట్ అయ్యే జోన్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి అని అంటే పర్సెంటేజ్ వైపు కనుక మనం చూస్తే దాదాపుగా 40+% ఉన్నాయి. దాదాపుగా వీళ్ళు ఇస్తున్న స్టాటిస్టిక్స్ ప్రకారం 41% ఈ టైప్ ఆఫ్ సెస్మిక్ జోన్ ఏరియాస్ ఉన్నాయి. ఇదిగోండి ఈ పార్ట్ అంతా అదే రాజస్థాన్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. సో తమిళనాడులో కొన్ని ప్రాంతాలు అంటే మొత్తం స్టేట్ అంతా కాదు, మెజారిటీ. వెస్ట్ బెంగాల్, కొంత జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ తక్కువ, జార్ఖండ్ ఎక్కువ,
ఇవి మనకి చూడండి ఇక్కడ గుజరాత్ లో కూడా గుజరాత్ సెస్మిక్ 3 లోనే ఉంది. గుజరాత్ ఆల్మోస్ట్ అంతా డేంజర్ జోన్ లో ఉన్న ఏరియా అనేది. ఇక్కడ మహారాష్ట్ర దాదాపు 50% సెస్మిక్ 2 లో ఉందన్నమాట. సెస్మిక్ జోన్ 2 లో కనిపిస్తుంది మనకి. ఇక్కడ తమిళనాడు కూడా సెస్మిక్ జోన్ 2 లోనే ఉంది. దాదాపు చాలా తక్కువ ఏరియాలు. ఈ వెస్టర్న్ తమిళనాడు అటువైపు కొంత, ఈ వెస్టర్న్ పార్ట్ అంతా కొంత ఇట్ రిలేటెడ్ టు ద సెస్మిక్ జోన్ 3 అన్నమాట. కొంత పార్ట్ ఇదిగోండి ఈ ఏరియా. అది తర్వాత నార్త్ తమిళనాడు, వెస్ట్ తమిళనాడు కొంత దే అఫెక్టెడ్ విత్ దిస్ సెస్మిక్ జోన్ 3 అన్నమాట. ఆంధ్రప్రదేశ్ పార్ట్కి వచ్చినప్పటికీ చూడండి, ఆంధ్రప్రదేశ్ మనకి కోస్టల్ రీజియన్ కనుక మనం అబ్జర్వ్ చేసామనంటే ఈ కోస్టల్ పార్ట్, ఈ పర్టికులర్ పార్ట్ ఈ కోస్టల్ రీజియన్ కదా. ఇది మనకి బే ఆఫ్ బెంగాల్ రీజియన్ కదా. ఈ కోస్టల్ రీజియన్ లో మనకి ఇక్కడ యానం దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి మన ఏపీ పార్ట్ ఇక్కడ నుంచి కదా ఉంది. దీనిలో ఈ జోన్ ఎక్కువ శాతం అంటే నార్త్ ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి, నార్త్ ఆంధ్రప్రదేశ్ మనకి సెస్మిక్ జోన్ 2 కిందే ఉంది చాలా మటుకు. సెస్మిక్ జోన్ 2 కింద నార్త్. తర్వాత ఇదిగోండి ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ కర్నూలు ఈ ఏరియాలో వచ్చేటప్పటికి ఇక్కడ మళ్ళీ మనకి దెన్ ది కమాండర్ సెస్మిక్ జోన్ 2 అంటే యాజ్ అ హోల్ ఇక్కడ మనకి కర్నూలు అండ్ నాగార్జున సాగర్ ఈ పర్టికులర్ పార్ట్. నాగార్జున సాగర్ మళ్ళీ తెలంగాణ డివిజన్ లో కూడా ఉంటుంది. నాగార్జున సాగర్ ఇవి ఎక్కడ అంటే నాగార్జున సాగర్ ఇదొకటి. తర్వాత మళ్ళీ మనకి ఎక్కడ ఇంకోటి ఎక్కడ అంటే వైజాగ్. ఈ నార్త్ కదా, నార్త్ ఆంధ్రప్రదేశ్ కదా, వైజాగ్. ఈ 3 ఏరియాలు మనం క్లియర్ గా సెస్మిక్ జోన్ 2 కింద చెప్పుకోవచ్చు. అంటే గవర్నమెంట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసినవి అనమాట. ఏపీలో ఇవి, ఇండియాలో 41% టోటల్ సెస్మిక్ జోన్ ఏరియాస్ ఉన్నాయి. మొత్తం 100% ఏరియాలో 41% ఇలా ఈ టైప్ జోన్స్ ఉన్నాయి. అంటే మనకి సెస్మిక్ జోన్ 2, 3, 4, 5 వచ్చేటప్పటికి ఏంటి అనేది గ్రాడ్యువల్ గా పర్సంటేజ్ తగ్గుతూ వస్తుంది ఆబ్వియస్ గా. సో ఎక్కువ శాతం ఉన్నవి ఏంటి అంటే ఈ సెస్మిక్ జోన్ 2A. క్వశ్చన్ లో కూడా అడగచ్చు. ఇప్పుడు జాగ్రఫీ క్వశ్చన్ లో, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లో అడగచ్చు. ఎలాగా ఏ టైప్ ఆఫ్ సెస్మిక్ జోన్స్ ఇండియాలో ఎక్కువ ఉన్నాయని అడుగుతాడు. లేదా ఏ ఎర్త్క్వేక్ జోన్స్ లీస్ట్ యాక్టివ్ ఎక్కువ ఉన్నాయి మనకి. దట్స్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్ కి వెళ్తే సెస్మిక్ జోన్ 2 కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సెస్మిక్ జోన్ 2 చూసాం కదా. సెస్మిక్ జోన్ 3 చూద్దాం. సెస్మిక్ జోన్ 3 చూస్తే వీళ్ళు ఇస్తున్న స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలో మనకి దాదాపుగా ఇవి 30% దాకా సెస్మిక్ జోన్ 3 ఏరియాస్ ఉన్నాయి. సెస్మిక్ జోన్ 3 అంటే ఇదిగోండి ఇదంతా 3A. ఇది 3A ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ కనిపిస్తోంది. బిహార్ కొంచెం నెక్స్ట్ స్టేజ్ లో ఉంది, 4 లో ఉంది. ఇదిగోండి మహారాష్ట్రలో 3. ఇదిగోండి ఇక్కడ మనకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ పార్ట్కి వచ్చేటప్పటికి సెస్మిక్ జోన్ 3 తక్కువ, అంటే వెరీ లిటిల్ అంటే అనమాట, చాలా తక్కువ కన్సిడరేషన్ లో ఉన్నవి అనమాట. మనకి 2A ఎక్కువ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, 2A ఎక్కువ ఉన్నాయి. 3కి వచ్చేటప్పటికి చాలా తక్కువ. ఇక్కడ మనకి కనిపించేది కోస్టల్ లోనే కనిపిస్తాయి. వెల్లూరు ఒకటి, వెల్లూరు మళ్ళీ తమిళనాడులో వెల్లూరు ఉంది, అక్కడ కాదు, ఇది చిత్తూరు వెల్లూరు అనమాట. తర్వాత అక్కడ నెల్లూరు, ఇది గుర్తుండిపోతుంది కూడా ఈజీగా, నెల్లూరు డిస్ట్రిక్టే కదా. ఈ 2 ఏరియాల్లో మనకు వచ్చేటప్పటికి ఈ టైప్ ఆఫ్ జోన్స్ మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఎలాంటివి, ఏ టైప్ జోన్ అంటే ఈ సెస్మిక్ జోన్ మోడల్ ఉంది కదా, జోన్ 3 మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అది పాయింట్. సెస్మిక్ జోన్ 3 చూస్తాం. ఎంత పర్సెంటేజ్ ఇండియాలో అంటే ఈ సెస్మిక్ జోన్ 30% ఉంది అనమాట. వెల్లూరు, డోంట్ గెట్ కన్ఫ్యూజ్, వెల్లూరు తమిళనాడులో కూడా వెల్లూరు ఉంది. ఇది వెల్లూరు విలేజ్ ఆఫ్ చిత్తూరు. ఇవి చాలా తక్కువ. దీని పర్సంటేజ్ ఈ రెండింటిలో కూడా, ఏపీలో ఈ రెండింటి పర్సంటేజ్ కూడా వెరీ లీస్ట్ పర్సంటేజ్. కానీ సెస్మిక్ జోన్ 3 అన్నామంటే సెస్మిక్ జోన్ 3 ఈజ్ మోడరేట్ ఎఫెక్టివ్ అనమాట. అంటే మోడరేట్ యాక్టివ్ అనాలి వీటిని. వీటి నుంచి అంత పెద్ద ఇది ఉండదు కానీ, ఎఫెక్ట్ ఉండదు కానీ, బట్ డ్యామేజ్ అయితే ఉంటుంది. అంటే మోడరేట్ డ్యామేజ్ జరగడానికి స్కోప్ ఉంటుంది. ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత సెస్మిక్ జోన్ 3 చూసాం. 4 చూడాలి కదా ఇప్పుడు. సెస్మిక్ జోన్ 4కి వచ్చేటప్పటికి
ఇది హై డ్యామేజ్ అనమాట, అంటే హై రేంజ్, హై యాక్టివ్ ఎర్త్క్వేక్స్ అనమాట. హై యాక్టివ్ అనాలి, హై డ్యామేజ్ చేసేవి అనాలి. హై డ్యామేజ్ చేసే ఏరియాస్ ఇవి. దాదాపుగా ఇవి మనకి వీళ్ళ స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలో 18% ఉన్నాయి. ఇవి ఇండియాలో 18% ఈ టైప్ ఆఫ్ సెస్మిక్ జోన్స్ మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, మహారాష్ట్రలో క్లియర్ కనిపిస్తుంది. ఈ కలర్ డార్క్నెస్ కొంచెం ఇదిగా ఉంది చూడండి. న్యూఢిల్లీ కూడా ఉంది, ఉత్తరాఖండ్ లో ఉంది, హిమాచల్ ప్రదేశ్, లడక్, జమ్మూ కాశ్మీర్ ఈ ఏరియాస్ అన్ని ఉన్నాయన్నమాట ఇక్కడ కనిపిస్తున్నాయి. మన పార్ట్కి వచ్చినప్పటికీ, ఆంధ్రాకి వచ్చేటప్పటికి ఇదిగోండి చూడండి, ఆంధ్ర పార్ట్కి వచ్చినప్పటికీ ఇందాక నేను డిస్కస్ చేసినట్లుగా మనకి సెస్మిక్ జోన్ 2 ఒక 3 ఏరియాస్ లో చూసాం. కర్నూలు, వైజాగ్, నాగార్జున సాగర్ అలా చూసాం. అదే 3కి వచ్చేటప్పటికి చాలా చాలా మైన్యూట్ ప్లేస్ లో కనిపిస్తుంది. ఆ చిత్తూరు, వెల్లూరు విలేజ్ ఒకటి, నెల్లూరు ఒకటి, అక్కడే కనిపిస్తుంది మనకి అనమాట. దట్స్ ఎ కాంటెక్స్ట్. సో ఇది సెస్మిక్ జోన్ 4 వచ్చేటప్పటికి ఏపీలో నిల్ అనే చెప్పాలి, నో అని చెప్పాలి. తర్వాత లాస్ట్ వన్ సెస్మిక్ జోన్ 5. సెస్మిక్ జోన్ 5 వచ్చినప్పటికి ఇండియాలో మనకి చాలా చాలా తక్కువగానే ఉంది ఇది. అంటే పర్సంటేజ్ వైజ్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇట్స్ అరౌండ్ 11% అనమాట. సెస్మిక్ జోన్ 2 వచ్చేటప్పటికి 41%, సెస్మిక్ జోన్ 3 30%, తర్వాత 18%, నెక్స్ట్ వచ్చేటప్పటికి 11%. అంటే మనకి ఇప్పుడు చూడండి 70, 80, 90, 98, 99, 100% టర్న్ అయింది. అంటే సెస్మిక్ 1 ఇన్యాక్టివ్ పార్ట్ లేనట్టే మనకి. ఇక్కడ వచ్చినప్పటికి ఇది 100% టర్న్ అవుతుంది చూడండి. 11% వచ్చినప్పటికి సెస్మిక్ జోన్ 5 ఇది హై యాక్టివ్ ఆర్ హెవీలీ యాక్టివ్, హైయెస్ట్ యాక్టివ్, తీవ్ర స్థాయి అనమాట. ఇది తీవ్ర స్థాయి. ఇప్పుడు చూడండి ఈ నార్త్ ఈస్టర్న్ జోన్ అంతా, బెల్ట్ అంతా చూడండి, నార్త్ ఈస్టర్న్ బెల్ట్ చూడండి, ఇక్కడ గుజరాత్ బెల్ట్ చూడండి. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ సెస్మిక్ జోన్స్. మనకి ఇండియన్ కాంటెక్స్ట్ లో కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది, అందుకని నేను కొంచెం ఎక్కువ ఎంఫసైజ్ చేస్తున్నాను. బీహార్ ఒకటి, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో కొంత, జమ్మూ కాశ్మీర్ కొంత, ఇవన్నీ హైయెస్ట్ యాక్టివ్ జోన్స్ అనమాట. హైయెస్ట్ యాక్టివ్ ఎర్త్క్వేక్ జోన్స్ కింద వీటిని ట్రీట్ చేయాలి. ఈ పర్సంటేజ్ నేను యాజ్ ఐ మెన్షన్ ఇండియాలో ఎంత అంటే ఇండియాలో 11% దీని ఇంపాక్ట్ ఉందని తెలుసుకోవాలి. సో తర్వాత సెస్మిక్ జోన్ 1 అయితే నో దెర్ ఇస్ రూమ్ ఫర్ సెస్మిక్ జోన్ 1. అది ఇప్పుడు మనము కాంటెక్స్ట్ ఏది, దేని గురించి మాట్లాడుకుంటూ వచ్చాము ఇక్కడికి అంటే, ఇక్కడ మనం మాట్లాడింది ఏంటి అని అంటే నందిగామలో రీసెంట్ గా, అంటే ఫెబ్లో నందిగామలో వీళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది అనమాట దీన్ని, ఎర్త్క్వేక్. సో ఎక్స్క్యూజ్ మీ, ఆ పాయింట్ కి అనుగుణంగా మనం చెప్పుకుంటూ దీనిలోకి రావడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ కి వెళ్దాం. ఏపీ రిలాక్సెస్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ఈడబ్ల్యూఎస్. అప్పర్ ఏజ్ లిమిట్, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అంటే మనకు తెలుసు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అప్పర్ లిమిట్, ఏజ్ లిమిట్ ని 5 years పెంచింది అనమాట. ఎవరు? ఏపీ గవర్నమెంట్. ఏంటి అసలు ఈడబ్ల్యూఎస్ అంటే? మనకి జనరల్ గా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఈ రిజర్వేషన్ కేటగిరీస్ ఎలా ఉన్నాయో, ఎకనామికల్ గా అంటే ఆర్థికంగా ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఆర్థిక బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాళ్ళని ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కిందకి నోటిఫై చేస్తారు. ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అంటే ఇప్పుడు ఏంటి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు వాళ్ళలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీని కూడా కొంత కన్సిడర్ చేస్తారు. 10% ఈ కేటగిరీని కూడా కొంత పర్సెంటేజ్ కన్సిడర్ చేస్తారు. 10% కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా, అంటే 100 పోస్టులు ఉంటే 100 పోస్టులలో 30 పోస్టులు ఎస్సీ అన్నారనుకోండి, 30 పోస్ట్ ఎస్టీ అన్నారనుకోండి, ఒక 20 పోస్టులు ఓబీసీ అన్నారనుకోండి, ఒక 10 పోస్టులు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద నోటిఫై చేయొచ్చు. ఇంకొక 10 పోస్టులు వచ్చేటప్పటికి జనరల్ కేటగిరీ, ఇలాగనమాట ఈ నోటిఫై చేయడం అనమాట. అలాగా ఈడబ్ల్యూఎస్ ని ఇంట్రడ్యూస్ చేశారు, బాగుంది. ఈడబ్ల్యూఎస్ ఇంట్రడ్యూస్ చేస్తే దీనికి ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, దాదాపుగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వీళ్ళకి
పాసిబుల్ ఏజ్ ఎంత అంటే 34 ఏజ్ దాకా ఏజ్ లిమిట్ ఉంది వీళ్ళకి, 34 ఏజ్ లిమిట్ ఎవరికి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కి. దాన్ని వీళ్ళు ఈడబ్ల్యూఎస్ 5 ఇయర్స్ పెంచారు కదా, 5 ఇయర్స్ పెంచడం వల్ల 39 ఇయర్స్ అయిందన్నమాట. కొన్ని జనరల్ గా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 అన్నారు అనుకోండి, మీరు గ్రూప్ 2, గ్రూప్ 1 కానీ గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ పోస్టులు చూసారనుకోండి, ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి పోస్ట్ చూసారనుకోండి, జనరల్ గా ఈ పోస్ట్ చూస్తే గవర్నమెంట్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తుంది 42 ఏజ్ ఇస్ ద మాక్సిమం ఏజ్ లిమిట్ అని, 42 సంవత్సరాలు. ఇప్పుడు ఎలాగో వీళ్ళు ఈ కేటగిరీ కిందకు ఉన్న వాళ్ళు ఆబ్వియస్ గా దీనికి ఎలిజిబుల్, జనరల్ వాళ్ళకే 42 ఏజ్ అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఏమైనా స్పెషల్ గా కనుక మెన్షన్ చేసింది గవర్నమెంట్ అంటే ఆ పార్టీలో కింద వస్తుంది. 39 ఇయర్స్ దాకా వీళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. యాక్చువల్ గా 34 ఇయర్స్ దాకానే ఉంటుంది, అది ఇట్స్ ఎక్స్టెండెడ్ 5+ ఇయర్స్ అనమాట. సో ఇట్స్ 39 ఇయర్స్ నా అనౌన్స్ చేసిన గవర్నమెంట్ ఏంటి అంటే ఏపీ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. సో దీనికి ఏం చేస్తారు అని అంటే కొన్ని ఇలా స్టేట్ గవర్నమెంట్ ఇలా అనౌన్స్ చేసుకోవాలి అని అంటే వీటికి కొన్ని ఆల్రెడీ ఉన్న రూల్స్ ని, ఆల్రెడీ ఉన్న సర్వీస్ రూల్స్ ఉంటాయి, ఆ సర్వీస్ రూల్స్ ని వీళ్ళు ఏం చేసుకోవాలంటే అమెండ్ చేసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ ఆ జియో పాస్ చేసుకుని అమెండ్ చేసుకుంటుంది అన్నమాట. అలాగా 1996 సర్వీస్ రూల్ ఏదైతే ఉందో సబార్డినేట్ సర్వీస్ రూల్ అంటారు. ఈ సర్వీస్ రూల్ ని, సబార్డినేట్ సర్వీస్ రూల్ ని వీళ్ళు అడ్జస్ట్ చేసి అంటే అమెండెడ్ అనమాట. అమెండ్ చేసుకుని ఈ పర్టికులర్ రిలాక్సేషన్ ని ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ని దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. దట్స్ ద న్యూస్.